వెల్కమ్ టు టుడే తెలంగాణ న్యూస్. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా ఏ కార్యక్రమంలో అయినా గణనాథుడు లేకుండా ఏ కార్యక్రమం చేయడం లేదని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పురుషులను ఒకచోటుకు చేర్చాలంటే ఇబ్బంది, కానీ మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారని తెలిపారు. సమ్మక్క సార్లమ్మ, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయి వారసులుగా మీరు కనబడుతున్నారన్నారు. సిద్దిపేట పట్టణంలో కోమటి చెరువుపై బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. కార్తీక దీపోత్సవానికి భక్తి శ్రద్ధలతో ఇవాళ ఇంతమంది రావడం సంతోషంగా ఉందని తెలిపారు. మన మతాన్ని, ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ మన ధర్మం విశ్వం అంతా వ్యాపిస్తోందన్నారు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదయ యాతే రుద్రశివా ప్రముంజ ధన్వనస్వముభజోరాత్మయోర్జ్యాం యాస్తదే హస్తే జవః పరాదా భగవప అవదత్య ధనస్తకం సహస్రాక్షజతే శుధే నిషేర్య శల్యానాం ముఖాశుభోనస్సుమనే భవ. అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇంత విజయవంతంగా దాదాపు ఒక 500-600 మంది ఈ కార్యక్రమంలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికి కూడా ఈరోజు సిద్దిపేట పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవ కార్యక్రమంలో కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. గ్రామాల్లో మనం ఒక నానుడి చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమగ రోజని. ఆ శివయ్యకి పూజ చేసేటువంటి ఈ సాయం సంధ్య వేళ ఇంతమంది మా అక్కాజల్లెళ్ళు, మాతృమూర్తులు ఇంత ఓపికతో వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి, ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఇక్కడ కొలువై ఉన్నటువంటి వివిధ దేవతామూర్తులకి సంబంధించి జరగబోయేటువంటి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని, నేను వేరే పార్టీ కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చాలా రోజులైందని మిమ్మల్ని అందరినీ కలవలేదని చెప్పి ఢిల్లీ నుంచి ఇప్పుడే ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు, అండదండలు ఎప్పటికీ మా మీద, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్రుడి మీద ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఒక మహిళ అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్గా దానికి వాడుకోదలుచుకోలేదు, కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ సహనం, ఆ ఓపిక మీ దగ్గరనే ఉంటుంది. అంత సలిపెడుతుంటే మా వాళ్ళని ఇంతమందిని జమ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. కానీ మీకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మా మాతృమూర్తులు, అక్కాచెల్లెళ్ళందరూ కూడా అటు సమ్మక్క సారలమ్మలకి, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయికి వారసులుగా మీరు అందరు కూడా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ఎన్ని అక్రమ పనులు చేయాలని చూసినా, ఎన్ని రకాలుగా మన మతాన్ని, మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పటికీ కూడా ఇంకా మన ధర్మం ఇంతింతాయి వట్టుడింతాయి అన్నట్లు విశ్వవ్యాప్తమైంది. అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఆ గణనాథుని పూజ లేకుండా కార్యక్రమాలు నిర్వహించినటువంటి స్థితికి ప్రపంచ దేశాల లోపల మన మత వ్యాప్తి అనేది జరుగుతూ ఉంది. అందుకు హిందువుగా మనం అందరం కూడా గర్వించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా ఎక్కువసేపు ఆలస్యం అయితే మంచు కురవడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి పూజారులు మీరందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఆలస్యానికి మన్నించమని వేడుకుంటూ మరొకసారి మీకు అందరికీ ఈ సాయం సంధ్య వేళ కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఆ శివయ్య ఆశీస్సులతో మీరంతా నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్నటువంటి మా అక్కాజనులకి, మాతృమూర్తులందరికీ కూడా శిరస్సు వంచి ప్రమాణాలు, నమస్సుమాంజలి. తలుచుకుంటూ మన మహిళా శక్తిని అందరినీ కూడా తలుచుకుంటూ జయ జయ శాశురమర్దిని నిన్నిస్తూ కుందూనం వదిలిపెట్టారు వారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాం.
ఆల్రెడీ సగం అయిపోయింది, 10 నిమిషాలు